మరి లాంఛనాల గురించి ఏమైనా ఆలోచించారా లేదా? అవి కూడా ఇవ్వరా? లేదు లేదు, అలా ఏం లేదు. మేము లాంఛనాలు ఏర్పాట్లు చేస్తున్నాం. మా స్తోమతకు తగినట్టుగా 1-2 రోజుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. అసలు మీకు ఎలా తెలుసు మా ఇంట్లో ఎంతమందికి లాంఛనాలు పంపించాలో? నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అందరికీ పంపిస్తాం. అయితే మా ఇంట్లో కనిపించే వాళ్ళే మా కుటుంబంలో ఉన్న వాళ్ళంతా అనుకుంటున్నారా? మా బంధువులు చుట్టాలు ఇంకా ఎవరు లేరా? లేదు వియ్యంకుడాలు గారు, మీరే చెప్పండి ఎంతమంది ఉన్నారో. ఎంతమంది ఉన్నా అందరికీ ఏర్పాటు చేస్తాం. చూడండి, మేము మీకు ముందే చెప్పాం కదా, మాకు ఎలాంటి డిమాండ్ లేదు, ఏమీ కోరటం లేదు. కానీ ఇప్పుడు లాంఛనాలు మాత్రం కనీసం 50 మందికి మాత్రం ఉండాల్సిందే. యాభై? 50. మరి మీరింటగా ఎందుకు ఆశ్చర్యపోయారు? మేం మీతో అబ్బాయికి ఎంత బంగారం ఇస్తారు, ఎన్ని నగలు వేస్తారు అని ఏమీ అడగలేదే. ఇంకా చెప్పాలంటే అబ్బాయికి ఆశీర్వాదంగా మీరేమిస్తారన్నది కూడా మేము అడగలేదు. ఇప్పుడు బంధువుల మధ్య మాకొక హోదా ఉంది, గౌరవం ఉంది. మీ ఇంటి చిన్న కొడుకు అర్జున్ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవాడు. ఇప్పుడు అతని పెళ్లి ఎలాంటి కుటుంబంతో చేస్తున్నామో అది ఇచ్చే లాంఛనాలు చూస్తేనే కదా బంధువులకి తెలిసేది. మళ్ళీ ఇంటి వాళ్ళ కాళ్ళు మొక్కి మీ అమ్మాయి ఆశీర్వాదం తీసుకునేటప్పుడు కానకలివ్వదా? 50 కంటే తక్కువ అయితే కుదరదు. వియ్యంకురాలు గారు, నేను క్షమాపణ కోరి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చూడండి, మా తమ్ముడు మా కోసం ఏమీ వదిలి వెళ్ళలేదు. ఏం చేసినా మేమే చేయాలి. కానీ మీ అబ్బాయి చాలా మంచి ఉద్యోగం చేస్తున్నాడు కదా. అవునవును, ఉద్యోగం చేస్తున్నాడు. కానీ మా మొత్తం కుటుంబం అతని ఉద్యోగం మీదే ఆధారపడి ఉంది. మాది చాలా పెద్ద కుటుంబం. ఇంకా నా పెన్షన్ కూడా చాలా తక్కువ. అంటే మా కుటుంబంలో నా కొడుకు, అతని భార్య, అతని 2 పిల్లలు, నా భార్య, ఇంతమంది ఖర్చులు కూడా ఉన్నాయి. 50 మందికి లాంఛనాలు ఇవ్వడం నా ఒక్కడ వల్ల ఏ పని కాదు. ఒకవేళ కొడుకు చెప్తే కొడుకు కోడల్ని చెప్తాడు, కోడలు ఇల్లంతా గొడవ చేస్తుంది. చూడండి, నేను ఎంత నిస్సహాయుని అంటే నా నిస్సహాయతని మీ ముందు బయట పెట్టాను. ఇప్పుడు మీ నిస్సహాయతకు మేమేం చేయగలం? అన్నీ మాట్లాడుకునే కదా పెళ్లి చేస్తున్నాం. ఇదేమైనా ప్రేమ వివాహం కాదు కదా, పెళ్లి సంప్రదాయాలు కూడా పాటించరా? అయినా ఇంకా ఎంతసేపటి వరకు ఇలా బేరాలాడతారు? 50 మందికి లాంఛనాలు ఏర్పాటైపోవాలి, ఒక్కటి కూడా తగ్గకూడదు. ఇంకో విషయం, పెళ్లి విందు ఘనంగా ఉండాలి. బంధువులందరూ తిని వంకలు పెట్టకుండా చూసుకోండి. సరే బియ్యంకురాలు గారు, మేము ఈ విషయం దగ్గరుండి చూసుకుంటాం. నమస్తే వియ్యంకుడు గారు. నమస్తే. మీరు నిలబడి ఉన్నారెందుకు? కూర్చోండి. నేను తీసుకుంటానులే. మధ్యాహ్నం అయిపోయింది, భోజనం చేసి వెళ్తారు కదా. వద్దులేండి, నేను మాట్లాడడానికి వచ్చాను. మాటలు అయిపోయాయి, నేను బయలుదేరుతాను. సరే కాకాబాబు, మీకోసం టీ తీసుకురానా? అరే, ఈ సమయంలో నేను టీ ఎప్పుడు తాగా? మళ్ళీ టీ ఎక్కువ చేసావా? ఒక్క కప్పు బదులు ఎన్ని కప్పులు చేసావు? కాకాబాబు కూడా తాగుతారేమోనని 2 కప్పులు చేశాను. సరే సరే, ఇప్పుడు చేసావు కాబట్టి మూత పెట్టి ఉంచు. సాయంత్రం వేడి చేసుకుని తాగుదాం. సరే. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది, మా ఇంట్లో మేము ఏది వృధా చేయము అని. ఒక్కొక్క రూపాయి సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అవునవును, సరిగ్గా అన్నారు మీరు. డబ్బు సంపాదించడంలో కష్టం ఉంటుంది, డబ్బు వృధా చేయడం చాలా తప్పు పని. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ విషయంలో మీ అమ్మాయి ఎలాంటిది? మహాలక్ష్మిలా ఉంటుందా, లేక డబ్బు ఖర్చు పెట్టడంలో తన నోరులాగా వేగంగా ఉంటుందా? లేదు వియ్యపురాలు గారు, ఖర్చు పెట్టడానికి తన దగ్గర డబ్బులే ఉండవు. అక్కడ తనకి ఏమీ దొరకలేదు. ఇక్కడికి వచ్చాక అన్నీ దొరుకుతాయి. అంత మాత్రాన ఇక్కడికి వచ్చి అనవసర ఖర్చులు చేయొచ్చు అని కాదు. కాబోయే భర్త సర్కారు ఉద్యోగం అయినంత మాత్రాన అతని జీతం మీద మీ అమ్మాయి ఒక్కదానికే హక్కు ఉంటుందని కాదు. చూడండి, మా అబ్బాయి ఉన్నాడే, అతను తన జీతం అంతా తెచ్చి తన తల్లి చేతిలో పెడతాడు. మా వదిన గారే అన్నీ చూసుకుంటారు. ఇప్పటి వరకు మా ఇంట్లో మా వదిన గారు ఎలా అనుకుంటే అలాగే జరుగుతూ వచ్చింది, ముందు కూడా అలాగే జరుగుతుంది. నాకు ఇంకేమైనా ఆజ్ఞలు ఉన్నాయా? నేను వస్తాను. అందరికీ లాంఛనాలు అని చెప్పాం కదా, అది గుర్తుంచుకోండి. అంతా సరిగ్గా ఉండాలి. 50 మందికి లాంఛనాలు అన్నాం కదా అని
ఏది పడితే అది తీసుకొచ్చి ఇవ్వకండి. అలా జరిగితే తిరిగి ఇచ్చేస్తాం. అరే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు వియ్యపురాలు గారు? పెళ్లి కొడుకు వాళ్ళ కోసం లాంఛనాలు కదా, మేము పూర్తిగా జాగ్రత్త పడతాం. అయినా వియ్యపురాలు గారు, మాకు మా గౌరవం గురించి కూడా ఆలోచన ఉంది. నేను నా కొడుకు చెప్పాను, ఫోన్ చేయొద్దు అని. మీరు కూడా మీ అమ్మాయికి చెప్పండి, ఒకరికొకరు ఫోన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని. సరే అండి, నేను తనకి చెప్పాను. వియ్యపురాలు గారు, నీకు తెలుసు కదా, ఎలాగో ఇంకో 2 నెలల్లో దంపతులు కాబోతున్నారు. దంపతులైతే మాత్రం ఏంటి, రెక్కలు వచ్చేస్తాయా? చెట్టి ఎలా ఉంటుందో మొలకలోనే తెలుస్తుందక్క. చూడండి బావగారు, మా ఇంటి కోడలు కదా అని ఏమీ అనలేదు. కొంచెం చెప్పి చూడండి. ఇంకా పెళ్లి అవ్వలేదు కదా, పెళ్లి తర్వాత వాళ్ళిష్టం. పెళ్ళైపోతే మాత్రం ఏంటి? ఒక విషయం సూటిగా చెప్తున్నాను, నా కొడుకు ప్రమోషన్ పరీక్ష వస్తుంది. పెళ్ళయ్యాక మీ అమ్మాయి అతని చాలా బిజీగా ఉంచితే బాగుంటదు. అవునవును, అల్లుడు గారి ప్రమోషన్ మాట విని చాలా సంతోషంగా ఉంది. అందుకే చెప్తున్నాను, అతని చదువులో ఎలాంటి ఇబ్బంది రాకూడదు. సరే, ఇక వస్తాను.